భారత పార్లమెంటులో అత్యంత వాడివేడిగా ఉభయ సభలు అయినటువంటి లోక్సభ, రాజ్యసభలో వక్ఫ్ బోర్డు బిల్లు పాస్ అయింది. ఈ బిల్లు పాస్ అవినాక చాలా వ్యతిరేకత ప్రదర్శించారు. అటు పార్లమెంటులోనూ, బహిరంగ ప్రదేశాల్లో కూడా. మొత్తానికి వక్ఫ్ బోర్డు బిల్లు ఏమవుతుంది? దీని గురించి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. వక్ఫ్ బోర్డు అంటే ఏమిటి? వక్ఫ్ బోర్డు అనేది ఇస్లామిక్ సమాజానికి చెందిన దాన ధర్మ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంస్థ. ఇది భారత రాజ్యాంగంలోని మొదట వక్ఫ్ యాక్ట్ చట్టానికి 1954లో ఆమోదముద్ర వేశారు. 1995లో దీనికి మొదటి సవరణ చేసి మరిన్ని అధికారాలు కల్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కోర్టులు కూడా వక్ఫ్ బోర్డు విషయంలో జోక్యం చేసుకోలేవు. ముస్లిం వర్గాల డిమాండ్ నేపథ్యంలో 2009లో రెండోసారి అధికారంలోకి వచ్చిన యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టింది. వక్ఫ్ బోర్డు నిర్ణయాలను ఏ కోర్టులోనూ సవాల్ చేయలేని విధంగా, ఎవరి ఆస్తులనైనా స్వాధీనం చేసుకునే విధంగా ప్రత్యేక అధికారాలను కల్పించారు. వక్ఫ్ బోర్డు యొక్క లక్ష్యాలు ముస్లిం మతానికి సంబంధించిన ఆస్తులను పరిరక్షించాలి. మసీదు, దర్గా, ఇస్లామిక్ విద్యా సంస్థలు, కబరిస్తాన్, ఆరామాలు మొదలైన వాటి నిర్వహణ చూసుకోవాలి. ఆస్తులను అక్రమ కబ్జా నుండి రక్షించుకోవాలి. వక్ఫ్ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ముస్లిం సమాజ అభివృద్ధికి వినియోగించాలి. వక్ఫ్ బోర్డు కింద ఉండే ఆస్తులు మసీద్, దర్గా, ఇస్లామిక్ విద్యా సంస్థలు, ముస్లిం అనాథాశ్రమాలు, కబరిస్తాన్, ఇతర మతపరమైనవి. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేకంగా వక్ఫ్ బోర్డు ఉంటుంది. దీని నిర్వహణకు స్టేట్ వక్ఫ్ బోర్డు మరియు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ పనిచేస్తాయి. వక్ఫ్ బోర్డు ద్వారా ప్రజలకు లభించే సేవలు ముస్లింలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలి. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత తీసుకురావడం, ప్రభుత్వ సహకారంతో ముస్లింల అభివృద్ధికి స్కీములు అమలు చేయడం వంటివి చేయాలి. వక్ఫ్ బోర్డు చట్ట సవరణతో వచ్చే మార్పులు ఇవే. సవరణ బిల్లుతో వక్ఫ్ బోర్డును ప్రక్షాళన చేయాలని కేంద్రం భావిస్తుంది. ఇది చట్ట రూపం అవ్వడం వల్ల మహిళలు సహా ముస్లిమేతరులను సైతం సభ్యులుగా నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కలెక్టర్ల వద్ద వక్ఫ్ ఆస్తులన్నీ రిజిస్టర్ చేయాలి. ఏదైనా వివాదం తలెత్తితే రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిదే తుది నిర్ణయం అవుతుంది. దేశం మొత్తం 30 బోర్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 9.4 lakh ఎకరాల భూములున్నాయి. రైల్వే, ఆర్మీ ఆస్తుల తర్వాత ఇదే అత్యధికం. వీటిలో చాలా వాటికి పత్రాలు లేకపోవడం వివాదాస్పదమవుతుంది. ఒక ఆస్తిని వక్ఫ్ నిర్ణయిస్తే దానిపై సర్వాధికారులు వక్ఫ్ బోర్డువే. 2006లోనే 4.9 లక్షల వక్ఫ్ ప్రాపర్టీస్పై 12,000 crores ఆదాయం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం 8.722 lakhs ఆస్తులున్నాయి. లోక్సభలో 288 ఓట్స్ అనుకూలంగా, 232 ఓట్స్ వ్యతిరేకంగా, రాజ్యసభలో 128 ఓట్స్ అనుకూలంగా, 95 ఓట్స్ వ్యతిరేకంగా వక్ఫ్ బిల్లు 2 సభల్లోనూ బిల్లు పాస్ అవ్వింది. నెక్స్ట్ రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినటువంటి ద్రౌపది ముర్ము గారి దగ్గరికి బిల్లును పంపిస్తారు. ప్రెసిడెంట్ బిల్లుని అప్రూవ్ చేయాలి. అప్రూవల్ ఇచ్చాక ఆ బిల్లు యాక్ట్ ఆఫ్ పార్లమెంట్గా మారుతుంది. బిల్లు లా అయ్యాక గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా అఫీషియల్గా ఇంప్లిమెంట్ చేస్తారు. కొన్ని బిల్స్ ఇంప్లిమెంట్గా అప్లై అవుతాయి. కొన్నిటికి స్పెసిఫిక్ ఇంప్లిమెంటేషన్ డేట్ ఇస్తారు. కానీ అపోజిషన్ పార్టీస్, ముఖ్యంగా కాంగ్రెస్, ఈ బిల్లుని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయాలని నిర్ణయించారు. ముందుగా ప్రెసిడెంట్ అప్రూవ్ ఇచ్చిన తర్వాత అపోజిషన్ పార్టీస్ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం వల్ల ఈ బిల్లు ఇంప్లిమెంటేషన్ డిలే అవ్వచ్చు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని బట్టి ఇంప్లిమెంటేషన్కి క్లారిటీ వస్తుంది. మీకు తెలుసా, చాలామందికి వాళ్ళ ల్యాండ్ మీద వక్ఫ్ అవ్విందా లేదా అని తెలియదు. మీ భూమి కూడా వక్ఫ్ ప్రాపర్టీలో ఉండవచ్చు. ఇలాంటి కన్ఫ్యూజన్కి ఎండ్ చేద్దాం. మన ల్యాండ్ వక్ఫ్లో ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? మీ ల్యాండ్ వక్ఫ్లో ఉందా లేదా తెలుసుకోవడం ఈజీ. వక్ఫ్ బోర్డు అఫీషియల్ వెబ్సైట్లో ల్యాండ్ సర్వే నెంబర్స్తో చెక్ చేయవచ్చు. మీ ఏరియాలో రెవెన్యూ ఆఫీస్లో కానీ, మీ సేవలో కానీ అడిగి తెలుసుకోవచ్చు. ల్యాండ్ డాక్యుమెంట్స్లో వక్ఫ్ ప్రాపర్టీ అని మెన్షన్ ఉంటే అలర్ట్ అవ్వాలి. వక్ఫ్లో ల్యాండ్ అని ఉంటే ఏమవుతుంది? ల్యాండ్ వక్ఫ్లో ఉండిపోతే ప్రాపర్టీ సేల్ చేయడం, కన్స్ట్రక్షన్ చేయడం లీగల్ కాదు. కోర్టులో కేసులు పడవచ్చు. మనం పర్చేస్ చేసే ముందు ప్రాపర్ ఐడెంటిఫికేషన్, వెరిఫికేషన్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడి వరకు మీకు నచ్చినట్లయితే వీడియోని అలా చూసి వెళ్ళిపోకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని టాపిక్స్ గురించి మీకు తెలియజేయడానికి మన ఛానల్ ఎప్పుడూ ఉంటుంది. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.